Good morning, everyone. Today we will learn words, vocabulary with the letter G. So, the eighth day we are going to learn vocabulary with letter G. అట్లీస్ట్ కొంచెం టైం పెట్టి వర్డ్స్ వింటే చాలు. అట్లీస్ట్ మీరు వింటే చాలు, రాసి ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెస్ట్, ఇంకా బాగా వస్తాయి. అట్లీస్ట్ వింటే చాలు. అట్లీస్ట్ యూ లెర్న్ 50 to 60% maximum. So, try to listen carefully. The words we are going to learn are get, grow, gather, govern, generate, grab, guide, grasp, grind, guess. These are the 10 words we are going to learn today. First one, get. Second, grow. Third, gather. 4, govern. 5, generate. 6, grab. 7, guide. 8, grasp. 9, grind. The 10th and the last one is guess. Now let us see each word one by one, word by word. First one, get. Get అంటే మీనింగ్ ఏంటంటే టు ఆబ్టైన్, రిసీవ్ ఆర్ బికమ్. టు గెట్ అంటే ఆబ్టైన్, రిసీవ్ ఆర్ బికమ్. ఏదైనా తెచ్చుకోవడం, సంపాదించుకోవడం, ఏదైనా సంపాదించడం అనమాట. సో ఏదైనా దొరకబుచ్చుకోవడం, ఈ విధంగా ఏదైనా అవ్వడం, ఏదైనా సాధించడం. సో ఈ విధంగా గెట్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. దీనికి మనము V1, V2, V3, V4, V5 5 ఫార్మ్స్ కూడా చూద్దాము. సో గెట్కి V2 వచ్చేసి గాట్, GOT గాట్. అలాగే V3 కూడా గాట్. కొన్ని సందర్భాల్లో గాట్ అని కూడా అనొచ్చు, కానీ గాట్ ఈజ్ బెటర్. గాట్. గెట్కి V1 గాట్, V2 గాట్, V3 గాట్, GOT గాట్. సో V4లో డబల్ టీ యాడ్ అవుతుంది, గెట్టింగ్, GETTING గెట్టింగ్. V5కి వచ్చేసి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది, గెట్స్, GETS గెట్స్. సో గెట్కి V2, V3 కంప్లీట్గా డిఫరెంట్, గాట్. అలాగే గెట్టింగ్లో డబల్ టీ యాడ్ అవుతుంది, GETTING గెట్టింగ్. అలాగే గెట్స్లో V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది, గెస్. ఈ విధంగా మనకి గెట్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది అనమాట. గెట్, గాట్, గెట్టింగ్, గెట్స్. ద సెకండ్ వర్డ్ ఈజ్ గ్రో. గ్రో అంటే టు ఇంక్రీజ్ ఇన్ సైజ్, డెవలప్ ఆర్ మెచ్యూర్. టు ఇంక్రీజ్, చాలా బాగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్. ఓకే, అరే నువ్వు చాలా పెద్దగా పడిపోయావు, గ్రో అయిపోయావు, పెద్దగా పెరిగిపోయావు, సైజ్ బాగా పెరిగింది, ఈ విధంగా అనమాట మనము గ్రో అనే పదం వాడచ్చు అనమాట. సో ఓకే, గ్రో అంటే పెరగడం అనమాట. సో దీనికి V2 వచ్చేసి గ్రూ, GREW గ్రూ. ఓకే, GREW గ్రూ. GR అలాగే ఉంది, ఆ ఓ తీసేసి ఓ ప్లేస్లో ఈ పెట్టాము. ఓవెల్ కదా, ఈ కూడా ఓవెలే కదా. ఓవెల్స్ ఎన్ని? AEIOU 5 వోవెల్స్ కదా, 5 వోవెల్స్లో ఓ తీసేసి ఈ పెట్టాము, గ్రూ. అండ్ గ్రోన్ V3 వచ్చేసి గ్రోన్. సో 3 డిఫరెంట్ అనమాట, గ్రో, గ్రూ, గ్రోన్. సో కెన్ యూ ఫైండ్ రెగ్యులరా ఇర్రెగ్యులరా ఇది వెర్బ్? ఎస్, రెగ్యులర్ అంటే ED కానీ D కానీ ఫామ్ వస్తుంది కదా, ఫార్మేట్ D కానీ ED కానీ యాడ్ అవుతుంది. సో ఇది ఇర్రెగ్యులర్ అనమాట. సో గ్రో, గ్రూ, గ్రోన్. సో V4 వచ్చేసి గ్రోకి డైరెక్ట్గా ING సఫిక్స్ యాడ్ చేయడమే, ఏం లేదు. V5 కూడా అంతే, గ్రోకి ఎస్ యాడ్ చేయడమే, ఇంకేం యాడ్ చేయాల్సిన పని లేదు. GROWING గ్రోయింగ్, GROWS గ్రోస్. ఈ విధంగా ING యాడ్ చేస్తాము, ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము, ఇంకేం యాడ్ చేయడం అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వర్డ్, గ్రో. మరి నెక్స్ట్ వర్డ్, థర్డ్ వర్డ్ చూస్తే గ్యాదర్, GATHER గ్యాదర్ అంటే టు కలెక్ట్ ఆర్ బ్రింగ్ టుగెదర్. ఏదైనా ఒక దగ్గర తీసుకురావడం, లేదంటే కలెక్ట్ చేయడము గ్యాదర్ అంటాము. దీనికి ఏం చేయలేదు, ED యాడ్ చేసాము, ED యాడ్ చేసాము, ING యాడ్ చేసాము, ఎస్ యాడ్ చేసాము. అన్ని సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము చూడండి, ED, ING, ఎస్. సో గ్యాదర్డ్, GATHERED గ్యాదర్డ్. V3 కూడా సేమ్, GATHERED గ్యాదర్డ్. V4 GATHERING గ్యాదరింగ్. అండ్ V5 GATHERS గ్యాదర్స్. సో సింపుల్ అన్నమాట, చాలా సింపుల్. టు కలెక్ట్ V3, V2, V3, V4, V5 కూడా చాలా సింపుల్, ED, ING, ఎస్ మాత్రమే యాడ్ చేసాము. నౌ ద నెక్స్ట్ వర్డ్ ఈస్ గవర్న్. GOVERN, గవర్న్, గవర్న్. గో ఉంది కదా, GO అంటే ఏంటి? గో, వెళ్ళండి. సో గోకి VERN యాడ్ చేసాము, గవర్న్ అయింది, గవర్న్. సో దీనికి ED యాడ్ చేసాము, V3 కూడా ED యాడ్ చేసాము, V4కి ING యాడ్ చేసాము, V5కి ఎస్ యాడ్ చేసాము. ఎలాంటి చేంజెస్ లేదు, ఓన్లీ సఫిక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళామంతే, ED, ING, ఎస్. సో గవర్న్డ్, GOVERNED గవర్న్డ్. V3 కూడా గవర్న్డ్, GOVERNED గవర్న్డ్. V4 GOVERNING
ఐఎన్జి గవర్నింగ్ అండ్ V5 GOVERNS గవర్న్స్. మరి గవర్న్ అంటే ఏంటంటే టు రూల్, కంట్రోల్ ఆర్ డైరెక్ట్. సో గవర్నమెంట్ ఈజ్ గవర్నింగ్, సో హీ ఈజ్ గవర్నింగ్, అలా ఈ విధంగా అనమాట. తను రూల్ చేస్తున్నాడు, హీఈస్ గవర్నింగ్, తను కంట్రోల్ చేస్తున్నాడు ఈ విధంగా. సో గవర్న్ అంటే రూల్. సో గవర్న్, గవర్న్డ్, గవర్న్డ్, గవర్నింగ్, గవర్న్స్. ఓకే. ద నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జనరేట్. జనరేట్. సో జనరేట్ స్పెల్లింగ్ చూసినట్లయితే GENERATE. GENERATE జనరేట్. సో GENERATE జనరేట్. గవర్న్ అంటే ఏంటి? ప్రొడ్యూస్, క్రియేట్ ఆర్ బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. జనరేట్ అంటే తయారు చేయడం అనమాట. జనరేటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీ తయారు చేస్తుంది కదా, అలాగా జనరేట్ అంటే ప్రొడ్యూస్, క్రియేట్ ఆర్ బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో దీనికి కూడా అంతే, మనం ఓన్లీ డి యాడ్ చేసాము. ఎందుకని? లాస్ట్లో ఆల్రెడీ ఈ ఉంది కదా, డి మాత్రమే యాడ్ చేసాము. వీటికి V3 కూడా ఓన్లీ డి మాత్రమే యాడ్ చేసాము. కానీ V4కి చూడండి, లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి ఐఎన్జి యాడ్ చేసాము. అండ్ V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేసాము. సో ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. జనరేట్ GENERATE జనరేటెడ్, GENERATED జనరేటెడ్. అండ్ V3 కూడా జనరేటెడ్, GENERATED. అండ్ V4 జనరేటింగ్, GENERATING. అండ్ జనరేట్స్, GENERATES జనరేట్స్. ద నెక్స్ట్ వర్డ్ వచ్చేసి గ్రాబ్. గ్రాబ్ అంటే టు సీజ్ ఆర్ టేక్ సడన్లీ, అంటే లాగేసుకోవడం అనమాట గ్రాబ్ అంటే. సో గ్రాబ్ వచ్చేసి GRAB, స్పెల్లింగ్ వచ్చేసి GRAB, గ్రాబ్, నాట్ GRAB గ్రాబ్. దీనికి గ్రాబ్డ్ డబల్ B యాడ్ అవుతుంది, జాగ్రత్తగా చూడాలి. మనకి డబల్ B యాడ్ అవుతుంది ఇక్కడ. సో గెట్టింగ్లో డబల్ T యాడ్ అయింది కదా, గ్రాబ్లో డబల్ B యాడ్ అవుతుంది. GRABBED గ్రాబ్డ్. V3 కూడా అంతే, GRABBED గ్రాబ్డ్. అండ్ V3 కూడా అంతే, GRABBING గ్రాబింగ్. అండ్ V4 సేమ్ యాజ్ యూజువల్, గ్రాబ్కి ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము, గ్రాబ్స్, GRABS గ్రాబ్స్. నెక్స్ట్ వన్ గైడ్. గైడ్ స్పెల్లింగ్ చూడండి, GUIDE, ఈ ఉంది అక్కడ లాస్ట్లో. గైడ్ అంటే ఓన్లీ డి దగ్గర ఆపేస్తారు చాలామంది. గైడ్ ఈ ఉంది, GUIDE. సో గైడెడ్కి డి యాడ్ చేసాము, V3కి కూడా డి యాడ్ చేసాము. V4కి ఈ తీసివేసి ఐఎన్జి యాడ్ చేయాలి, GUIDING గైడింగ్. అండ్ గైడ్స్కి ఈ అలాగే ఉంటుంది, ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము, గైడ్స్, GUIDE గైడ్. గైడ్ అంటే ఏంటి? టు లీడ్, టు షో వే, టు డైరెక్ట్, ఒక దారి చూపించేవాళ్ళు, ఓకే, లేదంటే ఒక డైరెక్ట్ చేసేవాళ్ళు, అటువంటి ఇటువంటి చెప్పేవాళ్ళు అనమాట, గైడ్ అనమాట, ఒక గైడ్ అంటాము. సో ఈ విధంగా గైడ్, గైడెడ్, గైడెడ్, గైడింగ్ అండ్ గైడ్స్. ది అదర్ వన్ వచ్చేసి గ్రాస్ప్. గ్రాస్ప్ అంటే టు హోల్డ్, ఫార్మ్లీ, అండర్స్టాండ్, ఏదైనా అర్థం చేసుకుంటాం, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని హోల్డ్, ఫార్మ్లీ, ఈ విధంగా గ్రాస్ప్ అంటాము. GRASP గ్రాస్ప్, GRASP, ఎస్పీ గుర్తుంచుకోండి, ఎస్పీని గుర్తుంచుకోండి, GRA. సో గ్రాస్ప్. దీనికి ఈడీ యాడ్ చేసాము, వీటికి V3 కూడా ఈడీ యాడ్ చేసాము, V4కి ఐఎన్జి యాడ్ చేసాము, V5కి ఎస్ యాడ్ చేసాము. సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళాము, ఎలాంటి చేంజెస్ లేవు. గ్రాస్ప్, GRASPED గ్రాస్ప్డ్, GRASPED గ్రాస్ప్డ్, GRASPING గ్రాస్పింగ్, GRASPS గ్రాస్ప్స్. ఈ విధంగా ఈ వర్డ్ అనేది ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ గ్రైండ్. గ్రైండ్ అంటే మనందరూ తెలుసు. గ్రైండ్ అంటే ఏంటి? గ్రైండ్లో ఎయిరా, మిక్సీ గ్రైండ్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. మిక్సీలో ఏం చేస్తాం? ఏమైనా వేస్తే కట్ అయిపోయి పీసులు అయిపోయింది కదా మెత్తగా, ఆ విధంగా క్రష్. టు క్రష్ ఆర్ పాలిష్ ఆఫెన్ ఇంటూ స్మాల్ పీసెస్, పీసులుగా కట్ చేయడం గ్రైండ్ అనమాట. సో ఈ విధంగా గ్రైండ్ స్పెల్లింగ్ వచ్చేసి GRIND గ్రైండ్, GRIND గ్రైండ్. దీనికి V2 V3 డిఫరెంట్గా ఉంటాయి చూడండి. గ్రౌండ్, GROUND గ్రౌండ్, GROUND గ్రౌండ్. అండ్ V4 గ్రైండింగ్, ING యాడ్ అయింది. V5 గ్రైండ్స్, ఎస్ యాడ్ అయింది. సో V2 V3 గ్రౌండ్, V4 గ్రైండింగ్ అండ్ V5 గ్రైండ్స్. క్రికెట్ గ్రౌండ్ అంటాం కదా, క్రికెట్ గ్రౌండ్లో ఉండే గ్రౌండే ఇక్కడ కూడా ఉంది చూడండి జాగ్రత్తగా. అది ఇది ఒకే గ్రౌండ్, ఓకే. కానీ ఇక్కడ వెర్బ్గా వాడతాము, అక్కడేమో నౌన్గా వాడతాము, ఓకే. గ్రైండ్, GRIND గ్రైండ్, గ్రౌండ్, GROUND గ్రౌండ్, గ్రైండింగ్, గ్రైండ్స్. లాస్ట్ వన్ మనం చూసినట్లయితే గెస్. గెస్, GUESS గెస్, GUESS గెస్. అంటే ఇది గుస్సెస్ కాదు, ఇట్ ఇస్ నాట్ గుస్సెస్, గెస్. ఈస్ యూ పలకము, గెస్, GESS గెస్. సో GUESS గెస్. సో దీనికి ఏం యాడ్ చేసామంటే సఫిక్స్లో ఈడీ యాడ్ చేసాము, V2 కూడా ఈడీ యాడ్ చేసాము, V3కి ING యాడ్ చేసాము,
V4కి ఈఎస్ యాడ్ చేసాము. ఎస్ మాత్రమే కాదు, ఎస్ యాడ్ చేస్తే త్రిబుల్ ఎస్ అయింది అది. కాబట్టి ఈఎస్ యాడ్ చేయాలి. ఈఎస్ యాడ్ చేసాము. గెస్ అంటే టు ఫార్మ్ అన్ ఎస్టిమేట్ ఆర్ కంజంక్షన్, అంటే ఏదైనా గెస్ చేయడం అనమాట. గెస్ చేయడం, టు ఫార్మ్ ఏదైనా ఎస్టిమేట్ చేయడం ఈ విధంగా. సో గెస్ స్పెల్లింగ్ ఏంటి? GUESS గెస్, GUESSED గెస్ట్, GUESSED గెస్ట్, GUESS ఈ తీసి ఈ లేదు దీంట్లో, GUESSING గెస్సింగ్, అండ్ గెసెస్ GUESSEC ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాలి మనం, ఓన్లీ ఎస్ కాదు ఈఎస్. సో ఈ విధంగా గెస్ అనే వర్డ్ మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్న వర్డ్స్ వచ్చేసి గెట్, గ్రో, గ్యాదర్, గవర్న్, జనరేట్, గ్రాబ్, గైడ్, గ్రాస్ప్, గ్రైండ్, గెస్. స్పెల్లింగ్స్ కూడా బాగా నేర్చుకోండి, వర్డ్స్ బాగా నేర్చుకోండి. సో ఇఫ్ యూ వాంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ వర్డ్స్, స్టేట్మెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఎగ్జాంపుల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, క్రియేట్ చేస్తాను.